హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చెట్టినాడ్ మటన్ కర్రీ అండి. దీనికోసం ముందుగా మనం 1 కేజీ మటన్ తీసుకొని కడిగి వాష్ చేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మనం అడుగు మందంగా ఉన్న ఒక కుక్కర్ని తీసుకొని, అడుగు మందంగా ఉండాలండి ఎందుకంటే మాడకుండా ఉంటుంది కాబట్టి, దాంట్లో మనం కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. మనం కేజీ తీసుకుంటున్నాం కాబట్టి నేను కేజీకి సరిపడేంత ఆయిల్ వేసా. దీంట్లోకి సాంబార్ ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. సో నా దగ్గర కొన్ని సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకొని, కొన్ని నార్మల్ ఆనియన్స్ వేసుకున్నా. మీ దగ్గర మొత్తం సాంబార్ ఉల్లిపాయలు ఉంటే మొత్తం సాంబార్ ఉల్లిపాయలు వేసుకోండి. ఒక 10-15 చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లోనే కొంచెం కల్లుప్పు వేసుకోండి. అది మనకు ఆనియన్స్ మాడకుండా ఉంటుంది. మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అది కూడా మాడకుండా ఉంటుంది. ప్లస్ ముక్కల్లోకి సాల్ట్ కూడా బాగా దిగుతుందండి. తాలింపులో కొంచెం కల్లుప్పు వేసుకోవాలి, నార్మల్ సాల్ట్ వేసుకోకూడదు. సో దీంట్లోనే మనం 1 కేజీ మటన్కి సరిపోయేంత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే పచ్చివాసన అంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈవెన్గా కుక్ అయ్యేలాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం మటన్ ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి, మటన్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. మటన్ వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ కుక్ అవుతుందిగా, ఈలోపు మనం పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మసాలాలు వేసుకోవాలండి. ఏమేమి మసాలాలో ఇది చెట్టినాడ్ స్పెషల్ మసాలా అండి, అస్సలు మిస్ చేయకోకుండా చూడండి. చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి వేసి లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసి మిక్సీ గిన్నెలో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారినాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 10-12 ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చిని కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని అదే మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే నీట్గా వేయించుకున్నాక వీటిని కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారినాక తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చెట్టినాడ్ స్పెషల్ మసాలా అండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ మసాలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు. సో ఇదే మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి కొంచెం 2 ఆనియన్స్ వేసి మొత్తం పేస్ట్ చేసుకోవాలండి. ఇది కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది కర్రీ. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని మనం పేస్ట్ చేసి పక్కనే ఉంచుకోవాలి. ఈలోపు మనం మటన్ చూసుకొని మంచిగా ఒకసారి కలిపి దీంట్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా అయినాక దీంట్లోకి మళ్ళీ టేస్ట్కి సరిపడా ఉప్పు మనం ఇప్పుడే వేసుకోవాలండి. మళ్ళీ తర్వాత సాల్ట్ ఏం వేసుకోమండి, ఇప్పుడే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ ఖచ్చితంగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 20 మినిట్స్ బాగా దగ్గరికి అయ్యేదాకా మంచిగా ఉడికించుకోవాలండి. మటన్ బట్టి ఉంటుంది. మామూలుగా మటన్ చెక్ చేసుకుంటే మనకు ఉడికిపోయింది అన్నప్పుడు మనం కావాల్సిన మసాలాలు కూడా వేసుకోవచ్చండి. చూడండి టెక్స్చర్ ఇలా వచ్చాక దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం,
మనం కారం ఎంత తింటామో అంత అండి. మన టేస్ట్‌కి తగ్గట్టు, పిల్లలుంటే పిల్లలకు తగ్గట్టు, మనకు తగ్గట్టు నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఏసుకుంటున్నా అండి. 2 టేబుల్ స్పూన్ తర్వాత మన స్పెషల్ మసాలా ఉంది గదండీ! చెట్టినాడు మసాలా. దాన్ని గూడా 2 టేబుల్ స్పూన్ వేసి ఒక 2 మినిట్స్ మంచిగా మసాలాలు, కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒకసారి చూడండి ఈ విధంగా అయినాక దీంట్లోకి మళ్ళీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఆనియన్ పేస్ట్ ఉంది కదండీ! అది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈవెన్‌గా కుక్ అయ్యేదాకా ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. దీంట్లో నేను వాటర్ చూయించడం మర్చిపోయా అండి. కొన్ని వాటర్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 6-7 పచ్చిమిర్చి కూడా తీసుకొని దీంట్లో వేయాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉంటే చూడండి మనకి ఎంత గ్రేవీ కనిపిస్తుందో. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. దీంట్లోనే తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటే మన వేడి వేడి చెట్టినాడ్ మటన్ కర్రీ రెడీ అవుతుందండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నాన్ వెజ్ వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేను మీకోసం స్పెషల్గా చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.